గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈ వ్లాగ్ ఏంటి అంటే ప్రిపరేషన్ ఆఫ్ జడా వ్లాగ్ అనమాట. సో ఫ్రెండ్స్ మేము కలిసి ఇంజెక్షన్ కూడా తేవాలమ్మా, ఇంజెక్షన్. సో కలిసి కుడుతున్నాం అనమాట. సో మీకు చూపిస్తా ఏమేమి కావాలి అని. అండ్ అక్కడ ఉంటుందమ్మా, తీసుకున్నాలే. ఇది వచ్చి కార్డ్బోర్డ్ షీట్స్ అనమాట. కార్డ్బోర్డ్స్ కాదు, ఇట్స్ థిన్ షీట్స్. డాలర్ ట్రీలో తీసుకున్నాను ఇది. అండ్ ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. స్క్యూర్స్ ఉంటాయి కదా అది. అండ్ ఇది లేస్, ఎందుకు మీకు చూపిస్తాను. ఇది హెడ్కి పైన రౌండ్ కుట్టుకోవడానికి. అండ్ పూలు, అక్కడ నేను మల్లెపూలు వద్దనుకున్నా గైస్, సంపంగి పూలు అని అనుకున్నా నేను. కాకపోతే అన్ఫార్చునేట్లీ సంపంగి పూలు స్టాకే లేదంట. సో మల్లెపూలు ఒకటే ఉందని చెప్పారు. ఇంకా ఆప్షన్ లేక మల్లెపూలే తీసుకున్నా. బట్ లక్కీలీ మల్లెపూలు ఏంటో ఈసారి తెల్లగా ఉన్నాయి గైస్. సో లుక్స్ గుడ్. ఇది నేను 4 అమ్మా, నువ్వు కింద కూర్చుంటావేంటే? మాకు నా పూలు అవి కావాలంటే ఫ్రిడ్జ్లోనే మీకు స్టూల్ తెమ్మంటారా? పైన కూర్చుంటే బెస్ట్. సో ఇలా స్క్యూర్స్కి మంచిగా ఇలా వరుసగా కుట్టుకొని వచ్చేయడమే అనమాట ప్లాన్. కుట్టుకున్నాక ఈ కార్డ్బోర్డ్ పైకి ఎలా పెట్టి ఎలా చేయాలో చూద్దాం. ఈ పోర్షన్ ఏం చేయాలి? ఈ పోర్షన్ కావాలి కదా, కట్ చేసి కింద కుచ్చులు పెట్టేస్తా. సరిపోతారా? ఇంకొక 2 గుచ్చుదాం. 6 వస్తాయిరా ఇక్కడ. నేను ఇంత ఇట్లా గ్యాప్ ఇవ్వలేదు కదా, ఒక 6 పడతాయి. 6 ఇక్కడ పడతాయి. 6 ఈజీగా వస్తాయి. సో ఇంకొక 2 గుచ్చితే 3 గుచ్చాలి. సో ఇది కట్ చేస్తాం కదా. అవును, 3 గుచ్చితే ఇక్కడ 6 వస్తాయి కదా, ఇక్కడ కూడా 6 రావాలి. కరెక్ట్. సో ఒక 2 సరిపోతాయా? ఒకటి 3 చేయాలరా. కానీ కట్ చేస్తాం కదా. 3 రా, 6 రావాలంటే 3 చేస్తే కట్ చేస్తాం. ఈ ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, ఇక్కడ సరిపోతాయి కదా. ఓ ఇవి ఇక్కడ సరిపోతాయా? ఓకే ఓకే, ఇగోరా. ఇది అతికిచ్చేస్తాం. ఫస్ట్ ఇది అతికిచ్చేద్దామా? యా యా యా. నిర్వీమా, వీఆర్ షార్టేజ్ ఆఫ్ ఫ్లవర్స్ ప్లీజ్ తల్లి. దాని మీద కూడా వస్తాయి కదా ఇంకా గ్యాప్స్లో. దాని మీద ఫ్లవర్స్ రావాలి. నువ్వు పెట్టరా, ఎంత లెంత్ కావాలో నాకు అర్థం కావట్లేదు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ లేస్ ఎందుకో. అది జడకి కట్టుకోవడానికి అనమాట. అండ్ మిగిలిన పూలతో చెండులాగా కుడుతూ ఉన్నారు చిట్టి అండ్ మమ్మీ. అండ్ నేను సామ్ని ఇట్లా స్క్యూర్స్ హెల్ప్ చేస్తున్నాం అనమాట, ఇంక్లూడింగ్ నిర్వి పాప. నిర్వి ఈజ్ రీనాస్ డాటర్ గాయస్. సో ఎంత వస్తే అంత అన్నట్లు. తర్వాత ఆ గమ్ము తీసుకొని గమ్ముతో అతికిచ్చేస్తున్నాం పూలంతా, విచ్ వాస్ గుడ్. నెక్స్ట్ డే వరకు బాగుండింది లక్కీగా. సో వీఆర్ హ్యాపీ దట్ వే. కేర్ఫుల్ తల్లి. హానెస్ట్లీ చాలా టైం పట్టేస్తుంది అని అనుకున్నాం, కానీ ఇట్స్ ఓకే గైస్. లైక్ 4 అవర్స్లో అంతా అయిపోగొట్టేసాం అనమాట. అండ్ మీకు చూపిస్తా లాస్ట్లో ఎలా చేసుకున్నాము, ఏం చేసాము అది కూడా చూపిస్తాను నేను. ఒకటి ఏంటంటే ఐ విష్ సంపంగి పూలు దొరుకుంటే ఇంకా తెల్లగా ఇంకా బాగుండేది. బట్ హానెస్ట్లీ నెక్స్ట్ డే రీనా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు గైస్. వాళ్ళు నాకు కంపెనీ ఇద్దామని పూలు పెట్టుకుందాం అనుకున్నారు. అవి ఇంకా తెల్లగా, ఇంకా పెద్ద మొగ్గులు, ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. వీ నీడ్ టు యూజ్ ఎక్స్ట్రా.
హాఫ్ ద గ్లూ ఇస్ స్టిక్కింగ్. ఈ టిష్యూసే వాడతారా? ఇది బాగుంటాయేమో. అది చూద్దామా అమ్మ పైన. అంటే ఫైనల్లీ అయిపోయింది గైస్ మా జడ. ఇగో ఇంకో క్లాత్ లాగా వచ్చేస్తుంటుంది. ఇంకా లేకుండేరా బాక్సెస్? దాంట్లో కూడా ఉంది. పూలు కట్టారా? అది ఉంచండి. ఓకే. అవి ఇవి రెండు కంబైన్ చేసేయచ్చు కదా. అదిగో చిట్టి దగ్గర ఉండే బాక్స్ ఒకటి తీసేసుకొని. ఏం బాక్స్ కావాలి? ఓ అయినా సరిపోదురా. పూలు ఉంది కదా తీసేసుకోండి. 3 కావాలి. అదిగో రా చిట్టి పూలు తీసేసుకో. ఇది కావాలా? ఆహా చిట్టి టిష్యూ. మరి ఆ పూలకు ఉండదు కదా టిష్యూ. వాడిపోతాయి. దాంట్లో వేయచ్చు. సరిపోయింది. కట్ చేయొచ్చా? చాలు రా. వెనకాల అవసరం లేదు కదా. వెనకాల అవసరం లేదు, కాకపోతే ఇది టైట్గా ఉండాలి కదా. అరే రీనా సీజర్ ఇలా కింద దానికి ఇది పెట్టేయండి. ఇంకేం లేదు. స్మాల్ గోరింటాకు సెషన్ గాయస్. ఎందుకో పెట్టుకోవాలనిపించింది, పెట్టుకున్నాను అనమాట. సో మీ అందరికీ ఈ స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. జడ ప్రిపరేషన్ ఎలా అయింది ఏంటి అనేసి, అండ్ ఆల్సో అందరం ఐస్ క్రీమ్ తినేసి బయలుదేరారనమాట. సో ఫంక్షన్కి ఆల్ సెట్, జడంతా అయిపోయింది మంచిగా. ఐఎమ్ ఎక్సైటెడ్ టు గెట్ రెడీ అనమాట. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, గుడ్ నైట్.